ధర్మపురి అనే అగ్రహారంలో మిత్రశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా సాత్వికుడు, అమాయకుడు. తన జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆయనకు గట్టి సంకల్పం కలిగింది. ఊరి పెద్దలను అడగ్గా, నాయనా, కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తూ దైవచింతనతో గడిపితే నీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని సలహా ఇచ్చారు. పెద్దల మాట మీద నమ్మకంతో మిత్రశర్మ తన ఆస్తినంతటినీ కొడుకుకు అప్పగించి ఒక కర్ర, సామాను మూట పట్టుకుని గంగాయాత్రకు బయలుదేరాడు. ఒక అడవిలోంచి వెళ్లుతుండగా అతనికి ఒక వాగు కనిపించింది. అదే గంగానది అనుకుని అక్కడే భక్తితో స్నానాలు చేస్తూ ఆ వాగు ఒడ్డున కూర్చుని భగవద్ధ్యానం చేస్తూ 5 ఏళ్ల గడిపాడు. ఒకనాడు ఒక శివభక్తుడైన సన్యాసి అటుగా వెళుతూ బ్రాహ్మణుడితో, నాయనా, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. బ్రాహ్మణుడు ఎంతో భక్తితో చేతులు జోడించి, నేను నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుందుకు గంగా స్నానాలు చేస్తూ భగవద్ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు. ఆ సన్యాసి పెద్దగా నవ్వి, ఓయి వెర్రివాడా, ఇది గంగ కాదు, ఒక మామూలు వాగు. నువ్వు వెళ్లదలుచుకున్న గంగానది ఇక్కడికి ఎన్నో 100 కోసుల దూరాన ఉంది అని అన్నాడు. స్వామి, నాకు మహోపకారం చేసి పుణ్యం కట్టుకున్నారు అని మిత్రశర్మ ఆ సన్యాసి ఆశీర్వాదం తీసుకున్నాడు. తన కర్రను, తన మూటను తీసుకుని నడవగా నడవగా ఒక చిన్న నది కనిపించింది. అది తప్పక గంగానది అయి ఉండవచ్చు అని మిత్రశర్మ ఎంతో సంతోషంగా అందులో స్నానాలు చేస్తూ ఆ నది ఒడ్డున కూర్చుని భగవద్ధ్యానం చేస్తూ 5 ఏళ్ల గడిపాడు. ఒకనాడు ఒక కాపాలికుడు అటుగా వెళుతూ మిత్రశర్మను పలకరించాడు. ఊరు పేరు లేని ఈ నది తీరాన తపస్సు చేస్తున్నావా? ఈ పనే గంగా తీరాన చేసి ఉంటే పుణ్యం వచ్చి ఉండునే అని అన్నాడు. మిత్రశర్మ ఉలిక్కిపడి, స్వామి, ఇది గంగానది కాదా అని ప్రశ్నించాడు. ఆ కాపాలికుడు నవ్వి, నక్క ఎక్కడైనా సింహమవుతుందా? ఇది గంగానది కాదు అని అన్నాడు. స్వామి, నాకి సంగతి చెప్పి మీరు ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు అని మిత్రశర్మ అన్నాడు. తరువాత తన కర్రను, తన మూటను తీసుకుని బయలుదేరాడు. నడవగా నడవగా కొన్నేళ్లకు నర్మదానది చేరుకున్నాడు. ఇది తప్పక గంగానదే అని అనుకుని అక్కడే భక్తితో స్నానాలు చేస్తూ భగవద్ధ్యానం చేస్తూ 5 ఏళ్ల గడిపాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక యాత్రికుడు అటుగా వచ్చి నదిలో సూర్యునికి అర్ఘ్యమిస్తూ నర్మదా అని చెప్పసాగాడు. మిత్రశర్మ ఆ యాత్రికుడిని సమీపించి, అయ్యా, ఈ నది పేరు ఏమిటి అని అనుమానంగా అడిగాడు. ఇది పవిత్రమైన నర్మదా నది. ఈ సంగతి మీకు నిజంగా తెలియదా అని యాత్రికుడు మిత్రశర్మను ఎదురు ప్రశ్న వేశాడు. మిత్రశర్మ దీర్ఘంగా నిట్టూర్చి, అయ్యా, మీరు నాకు చాలా మేలు చేశారు అని తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అప్పటికి మిత్రశర్మ ఇంటి నుండి బయలుదేరి 15 ఏళ్లు గడిచిపోయాయి. నిరంతర ప్రయాణం, తపస్సు వల్ల ఆయన శరీరం పూర్తిగా కృశించిపోయింది. కంటిచూపు మందగించింది, నడవడానికి శక్తి లేదు. అయినా గంగమ్మను చూడాలనే పట్టుదలతో పాకుకుంటూ ముందుకు సాగాడు. చిట్ట చివరకు ఆయన గంగానది తీరానికి చేరుకున్నాడు. అసంఖ్యాకమైన భక్తులు గంగమ్మ పరవళ్లు చూసి ఆయన హృదయం భక్తితో నిండిపోయింది. అమ్మ గంగమ్మ అని స్మరిస్తూ అక్కడే కన్నుమూశాడు. యమదూతలు మిత్రశర్మను యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టారు. యముడు చిత్రగుప్తుణ్ణి పిలిచి, ఇతను చేసిన పాపాల లెక్కలేమిటి అని అడిగాడు. అప్పుడు చిత్రగుప్తుడు నవ్వుతూ, ప్రభూ, ఇతను 15 ఏళ్లుగా నిరంతరం గంగా స్నానం చేసిన పుణ్యాత్ముడు. ఇతని పాపాలన్నీ ఎప్పుడో కడిగివేయబడ్డాయి అని సమాధానమిచ్చాడు. అలా మిత్రశర్మ తన అమాయకత్వంతో, నిష్కల్మషమైన భక్తితో స్వర్గలోక ప్రాప్తిని పొందాడు. దైవం అంటే నమ్మకం. మిత్రశర్మ తాను స్నానం చేసిన ప్రతి వాగును, నదిని గంగా అని మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆ అచంచలమైన విశ్వాసమే అతనికి గంగా స్నాన ఫలాన్ని అందించింది.